అంటే చేయొద్దండి. తాగకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చిపోవడం గ్యారంటీగా. ఎవరికైనా అనుమానం ఉందా? అనుమానం ఉండవు చెప్పండి. గ్యారంటీ, ఇంత సందేహం ఏమీ లేదు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఆయన ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ వస్తే అమెరికా పోయి హార్ట్ మార్పించుకొని వచ్చిండు. 10 లక్షలు అయింది అప్పుడు. ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం. గుంటూరులోనే అజయ్ నాగేశ్వర గారు పత్తి మిల్లు అని బతుకుతా 10 ఏళ్ళు కూడా బతకలే, చనిపోయాడు. కానీ మనం ఒక వస్తువు కంటే 300 పెట్టి చెప్పు కంటే దానికి 6 నెలలు గ్యారెంటీ ఇస్తామంటాం. అవునా కాదా? బంగారం 916 కేడిఎం ఉందే లేదా? మళ్ళీ తక్కువైతే డబ్బులు తిరిగి దగ్గర పేసి పెట్టి తగాట పెట్టుకోండి. కానీ ఆయుష్ తేలిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉంచుతాడా పరమాత్మ? అవునా కదా? కానీ మన మనసు దేని గురించి ఆలోచన చేస్తుంది? ప్రపంచం అంతా ఆలోచన చేస్తుంది. కానీ నన్ను గురించి నాకు ఎప్పుడో ఒకప్పుడు చావు ఉంది కదా అనేటటువంటి ఆలోచన ఎంతమందికి వస్తుంది? ఇది అసత్యం కాదుగా, సత్యమే కదా. అందుకే పరమాత్మ చెప్పాడు, ఎప్పుడు పట్టిన మనిషికి రోగాలు, ముసలితనము, సావు గుర్తు చేసుకుంటున్నారట. గుర్తు చేసుకుంటే ఏమైతే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వల్ల ఏమైంది? పరమాత్మ నామాన్ని మర్చిపోకుండా, లేదా దాన ధర్మాలు చేసుకుంటా, లోకోద్ధరణ కొరకు మంచి పనులు చేసుకుంటా దాంట్లో నిమగ్నం అయ్యి మన జీవితమే మారిపోద్ది అనమాట. మనం ఏదైనా మన జీవితం టర్నింగ్ పాయింట్ ఎప్పుడయ్యా అంటే ఈ మార్గంలోకి వచ్చినప్పుడే మన జీవితం టర్నింగ్ పాయింట్. అంతేగాని ఇది మన అబ్బాయి అమెరికా పోయిన రోజు కాదు, మనం ఒక 10 మేడలు కట్టినప్పుడు కాదు నాకు తెలిసి. ఎందుకంటే అవన్నీ నేను చవి చూసా. 10 మేడలు కట్టితే మన జీవితం టర్నింగ్ పాయింట్ కాదు, లేదా మన పిల్లలు అమెరికా పోతే కాదు, లేదా కోట్లు సంపాదిస్తే కాదు. ఎప్పుడు మనం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి దుర్గుణాలని విడరాడి సద్గుణాలని సేవిస్తూ ఏది ఈ మార్గంలో ప్రయాణం చేస్తామో అప్పుడే మన జీవితం టర్నింగ్ పాయింట్ మొదలైంది. ఇందాక చెప్పారు స్వామి. మరి మన వెంట వచ్చేదయ్యా ఏందయ్యా అంటే ఒక్క రూపాయి కూడా రాదు. తెచ్చిన వాళ్ళు లేరు, తెచ్చిపోయిన వాళ్ళు లేరు. ఏం చెప్పాడు? శరీరం ఏదో ప్రోత్యప్య క్రామతీశ్వర గృహీత్వైదాని సంయాతి వాయుర్గంధాన్ని వాసేస్తాడు. అనగా శబ్ద స్వరిశ రూప రసగంధాలు ప్రాణ ప్రయాణ సమయంలో వీటికి సంబంధించిన వాసన తోడుకొని పోతాడట జీవుడు. శబ్ద స్వరిశ రూప రసగంధాదులు వీటి వాసనని తోడుకొని పోతాడు. ఏం చేసిపోతుండో ఆఖరికి శరీరాన్ని ఇక్కడే వదిలేస్తున్నా శరీరానికి సంబంధించిన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, స్థలాలు, పొలాలు, నగలు, నట్ర ఏదైనా కోట్లు ఆస్తున్నా ఏదున్నా మేడలో ఆఖరికి తన శరీరమే తను అంటారు. అట్లా మరి ఏమి ఎత్తపోతున్నాయా అంటే ఏది మన పెద్దలు ఇచ్చింది అయిపోకుండా ఉంచితే నేను దానికి ఇస్తాను. మనం చేసినటువంటి పుణ్య పాపాలు తీసుకొని వెళ్ళిపోతాం జీవుడు. ఆ పుణ్య పాపాల ఫలితంగా వాటికి సంబంధించినటువంటి జన్మ మళ్ళీ వస్తుంది. ఎట్లా అంటే ఒకడు పుట్టుకతోటే కోటీశ్వరుడి ఇంట్లో పుడుతున్నాడు, ఒకడు పుట్టుకతోటే దరిద్రుడిగా పుడుతున్నాడు, ఒకడు పుట్టుకతోటే కాళ్ళు లేకుండా పుడుతున్నాడు, ఒకడు పుట్టుకతోటే కళ్ళు లేకుండా పుడుతున్నాడు, ఒకడు పుట్టుకతోటే అనారోగ్యంతో పుడుతున్నాడు. దీనికి కారణం ఏంటి? ఒక తల్లి కడుపును పుట్టినా సరే అందరు నలుగురు పుడితే నలుగురు సమానం ఉంటారా? దీనికి కారణం ఏంటి? ఒకే గడియలో 100 మంది 1000 మంది పుట్టినప్పుడు కూడా అందరూ ఒకే ఏదో చాలా మంది నా జాతకం చూడు, నా జాతకం చూడు, నా జాతకం చూడు అంటారు. ఒకే గడియలో ఒక 1,00,000 మంది పుడితే 1,00,000 మంది జాతకం ఒకే తీరుగా ఉంటుందా? ఉంటుందా? ఉండటల్లా. మరి ఏంది కారణం? మనం చేసినటువంటి పాప పుణ్యాలను బట్టి మన జీవితం వస్తుంది. దాన్ని తీసుకొని అది అందుకే సంచితము ప్రారంభం అంటున్నారు. సంచితము ప్రారంభం ఆగాని కర్మలు. ఈ కర్మ వల్లనే కర్మంబున పుట్ట జంతువు, కర్మంబున వృద్ధి పొందును, కర్మంబున చెడును, కర్మే జనులకు దైవము, కర్మే సుఖ దుఃఖముల కారణం. రెండోది లేదు. ఇది తెలియక మన గౌరవం ఒక శత్రువు ఉంటే వాడు నన్ను ముంచినాడు, వాడు నా ఇంటికి బేరగాళ్ళు ఎత్తి రాకుండా చేసినాడు, నా స్థలం అమ్ముడు పాపణ చేసినాడు, వాడు నన్ను ఇటు చేసినాడు అట్టు చేసినాడు అని చెప్పి అది చెప్పుకుంటే కానీ అసలు నాకు నేనే కారకుని.
నాకు నేనే కారకుణ్ణి. అందుకనే ఏం చెప్తుంది శాస్త్రం? నన్ను నేను గాంచ నాలోన నేను అవుతూ పరమశివుని గాంచ పట్టు దొరుకు నన్ను నేను కానుకున్న సర్వము సున్నా. మరి మనం ఏం చేస్తున్నాం? ప్రపంచం అంతా తెలుసుకుంటున్నాం, కానీ నన్ను గురించి బట్టి నేను ఆలోచన చేయగల. అవి ఇచ్చాడు పరమాత్మ, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు. ఏం పెట్టాడు? మనసు పెట్టాడు, బుద్ధి పెట్టాడు, చిత్తం పెట్టాడు, అహంకారం పెట్టాడు. బండికి ఏం పెట్టాడు? స్టీరింగ్ పెట్టాడా? ఎక్సలేటర్లు పెట్టాడా? ఎక్సలేటర్ పెట్టాడా? మరి బ్రేక్ పెట్టాడా? మరి ఇవన్నీ పెట్టాడా లేదా? ఇవన్నీ వాడు ఎందుకు పెట్టాడా? ఇవన్నీ మనం ఎటు పోవాలంటే అటు మలుపుకోవడానికి స్టీరింగ్, హ్యాండిల్, మరి స్పీడ్గా పోవడానికి ఎక్సలేటర్. ఏదైనా ప్రమాదం ఉంటే ముందు బ్రేక్ ఎత్తి ఆగిపోవడం. అవునా కదా? మరి ఎందుకు పెట్టాడు? అయినా వాడుకోవాలా లేదా? వాడుకుంటేనే మనం సక్రమంగా గమ్యాన్ని చేస్తావా లేదా? మరి మనం కూడా అట్టే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం పెట్టాడా లేదా? మరి మనం వాటి గురించి నా జీవితం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావా? అందుకే మా గురుగారు అనేవాడు, ఎందుండి వచ్చితివో ఎందుకు ఎట్లుంటివో, ఎందుండి వచ్చితివో ఎందుకు ఎట్లుంటివో, ముందెందు పోయేదవో అప్పుడు ఎట్లుండేదవో, ముందెందు పోయేదవో అప్పుడు ఎట్లుండేదవో, సందర్భమును గాంచి సారంభు తిలకించి సద్గతిని చెందవే మనసా అన్నారు. అంటే మన జీవితము మన కర్మని బట్టి, మన జన్మ వల్ల కర్మ, కర్మ వల్ల జన్మ. అంటే ఏ కర్మ? జ్ఞానానికి సంబంధించినటువంటిది పరిపూర్ణ జ్ఞానం వచ్చేంత వరకు జన్మ వల్ల కర్మ, కర్మ వల్ల జన్మ, కర్మ వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ. ఇది సైకిల్ చక్రం తిరిగినట్టుగా తిరుగుతా ఉన్నది. మరి ఇది బండికి బ్రేక్ వేస్తే, ఏది కారు బ్రేక్ వేస్తే ఆగిపోయినట్టుగా మనం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం గనక మనకి అబ్బితే, దాన్ని తెలుసుకుంటే, ఆచరణలో పడితే, ఆచరణలో పెడితే అప్పుడేమవుతుంది? జన్మ కర్మ చక్రం ఆగిపోతుంది. అదే మోక్షం, అదే జన్మరహితం. అంతవరదాకా పునరపి జన్మ జాతస్య ధ్రువో మృత్యుకు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యార్థే నత్తం శోషిత మరకటి అని చెప్పింది శాస్త్రం.